అమ్మయ్యా, గురుడు ఇప్పుడే బయటకు వచ్చేలా లేడు. కాస్త ముందొచ్చుంటే వెనక్కి తిరగగానే వర్మ సినిమాలో దయ్యంలాగా షాక్ ఇచ్చేవాడు. బావా, నేను టిఫిన్ రెడీ చేసొస్తాను. ఈలోపు నువ్వు రెడీ అవ్వు. ఓ, ఎన్ని నాటకాలున్నాయా నీ దగ్గర? ఎంత పతిభక్తి, ఎంత పతి సేవ. సూపర్గా యాక్ట్ చేస్తున్నావు. ఇప్పుడు కాదు, కాస్త ఆగి నీకు ఇస్తా షాక్. ఏంటి సీతగారి ఇంటికి వస్తుంటే ఇలా జరిగింది? నా బైక్ ఇప్పుడే పాడవాలా? ఇది ఈయన జేబులోకి ఎలా వచ్చింది? అంటే ఈ మనిషి ఎంక్వైరీలోనే ఉన్నాడన్నమాట. ఈ జన్మకి మారేటట్టు లేడు. కొంపతీసిది చదివి ఆ మంగమ్మ గారికి మోయటానికి వెళ్ళలేదు కదా. వివరాలన్నీ ఆవిడికి చెప్తాడేమో. పాపం సీత దుఃఖం అక్షరాలు కనపడకుండా చేశాయి. అందుకే ఆ మనిషి ప్రశాంతంగా ఉన్నాడు. లేకపోతే పొద్దున్నే నక్క కూతలు చాలా కూసేవాడు. ఆంటీ, అమ్మ వాళ్ళు ఉన్నారా? ఇప్పుడే బయలుదేరి వెళ్లారు. అలాగా, సరే వస్తానంటీ. రఘురాం, ఒక్క నిమిషం. ఏంటంటీ? ఏం లేదయ్యా, మా ఆయన సంగతి నీకు తెలిసిందేగా. వట్టి తంపుల మారి గుణం. ఆయన ధ్యాసంతా ఎవరా పెళ్లికొడుకు ఎవరా పెళ్లికొడుకు అనే దానిమీదే ఉంది. 4 అక్షింతలు పడేదాకా కాస్త ఆయన కంట్లో పడకుండా జాగ్రత్త పడాలి. మీరేం భయపడకండి ఆంటీ, ఆయన సంగతి నాకు వదిలేండి. మా పెళ్ళి ఆయన ఎన్ని పెద్ద వేషాలేసినా ఆగదు, ఆపలేడు. వస్తానంటీ. సరే. 50,000 ఎట్టొస్తాయబ్బా? ఏమైంది బాబు? ఎట్టా మీ ఆయన వస్తున్నాడు. అమ్మో, ఇప్పుడు ఈ రఘురాముని గారిని చూశాడంటే ఎలా? ఇదేంటి శకుంతల అట్ట తొవ్వి చూస్తుంది? ఇది కొత్త తలకాయ కనపడుతుంది. ఎవడబ్బాడు? ఏంటే బయటికి తొగ్గి చూస్తున్నావు? నీ పక్కనేదో కొత్త తలకాయ కనిపించిందే. ఎవడాడు? ఏయ్, ఒళ్ళెలా ఉంది? ఈ వయసులో పెళ్ళాన్ని అడగాల్సిన ప్రశ్నేనా ఇది? అబ్బే, అది కాదే నా ఉద్దేశం. ఎవడో అని. ఎవరున్నారు? ఎవరూ లేరు. నాకెవరో కనిపించారే. బుద్ధి గడ్డి తింటే గడ్డి తిన్న ఆలోచనలే వస్తాయి. నా పక్కన ఎవరున్నారన్న ఆలోచన అటుంచు. నీ పక్క జేబులోకి ఇది ఎలా వచ్చింది? అమ్మో, ఇరుక్కుపోయాం. ఇది జేబులో పెట్టి మర్చిపోయానా? దీని కట్టపడిందే. ఏంటి అది? ఇదేంటో తెలియకుండానే నీ జేబులోకి వచ్చిందా? ఏం మనిషివయ్యా నువ్వు? కట్టుకున్నది కన్న కొడుకు చీకొట్టినా బుద్ధి రాలేదా? చస్తానన్నా సరే మనసు మార్చుకోవా? ఏం పాపం చేసిందని బంగారం లాంటి సీత జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్నావు? నిన్ను
ఏంటే నన్ను కొట్టా ఎంతకి తెగించా కట్టుకున్నా కొట్టే కొడతావా? ఇదేమైనా పద్ధతిగా ఉందా? పతివతలంటే కాళ్ళ కింద చెప్పులాగా ఉండాలి కానీ ఇలా బత్త చెప్పలే వాయిస్తారా? సతీ సావిత్రి ఏం చేసింది? అనసూయ ఎట్టా నడుచుకుంది. సీత అరుంధతి అకల్య సతీ సుమతి పురాణాలు చదివి ఇదాలు నువ్వు చేసే పని. అవునే, నువ్వు ముందు చేయెత్తితే నాకు దెబ్బ వెనక నుంచి పడిందేంటి? ఇటు నుంచి కొడితే అటు నుంచి ఇటు తూలేనేంటి? అమ్మో, తలుపులేంటి అట్ట మూసుకున్నాయి? ఎవడు ఎవడు ఎవడాడు? ఎవడ కనపట్లేదే. ఎవరు లేరే. ఏంది ఈ మిస్టరే? నా పాతివ్రత్యానికి అపవాదు రాకూడదని నీ బుద్ధి మార్చుకొని దేవుడు కొట్టాడు. ఆ మూసుకున్న తలుపుల్లా వెధవాలోచనలు కూడా మూసుకోమని భగవంతుడు హెచ్చరించాడు. ఉన్న అవలక్షణాలు చాలక మళ్ళీ ఇంకో అనుమానపు రోగం వచ్చిందా నీకు అని ఆ దేవుడు అలా చేసుంటాడు. నాకు దారి చూపించాడు. మళ్ళీ ఏదైనా వెధవేషాలు వేస్తే బట్టలు ఉతికినట్టు ఉతికి ఆరేస్తాను. దీనికింత మహత్తుందా? అంత గమ్మత్తుగా ఉందే. దేవుడు కొట్టడం ఏంటి, ఇది నన్ను ఉతికారేయటం ఏంటి? ఏమైనా మనకి బ్యాడ్ టైం నడుస్తుంది. చేతికి అందినట్టు డబ్బులు మిస్ అయిపోయి. అసలు టెన్షన్గా ఉంటే మధ్యలో ఫోన్ ఒకటి. అమ్మా చెప్పండి అమ్మా. ఏయ్, చెప్పాల్సింది నువ్వు, నన్ను చెప్పమంటావేమిటి? అమ్మా అది తమరికి నేను ఒక మాట చెప్పాలని ఫోన్ చేశాను కదమ్మా. తమరేమో నాకు అంతా తెలుసు అన్నారని నేను సైలెంట్ అయిపోయా. తమరికి నేను చెప్పేది ఏముంటదమ్మా? మీ నెట్వర్క్లు మీకు ఉంటాయి కదా, మీ స్పీడ్ ముందు నా మట్టి బుర్ర ఏం చేస్తుందమ్మా? ఇదిగో మట్టి బుర్ర. సొంతంగా ఆలోచించలేకపోయినా నేను ఒక సలహా ఇస్తాను, దాని ప్రకారం నడుచుకోవటం నేర్చుకో. తూచా తప్పకుండా లైన్ అమ్మటే నడుపుతా. అయితే అర్జెంటుగా ఆ రఘురామ్ ఎక్కడుంటాడో వెతికి పట్టుకుని 4 మాయ మాటలు చెప్పి నా ఎదుట నేను చెప్పిన దగ్గర నిలబెట్టాలి. ఓ, ఇలా అయినా 50,000 నీ సొంతం చేసుకో. అదెంత పనమ్మా? ఆడిని మీ ముందు చేతులు కట్టుకుని నిలబడేలాగా నీ చేస్తాగా. నాకు వదిలేండమ్మా. నువ్వన్నీ వదిలేస్తూనే ఉన్నావుగా. ఈ విషయంలో వదిలే పని లేదమ్మో. గ్యారంటీగా అని నీ ముందు నిలబెడతా, నిలబెట్టి తీరతా. మంచిది, చూద్దాం. అలాగేనమ్మా. 50,000 మళ్ళీ మనకి ఛాన్స్ వచ్చింది. ఎలాగైనా రఘురాంగ్ బట్టి పట్టేసి ఆవిడ ముందు నిలబెట్టేయాలి. ఉందిలే మంచి కాలం ముందు ముందు. బావా, నీకు నచ్చిన టిఫిన్ రెడీ చేసా. అవును, ఆఫీస్కి వెళ్తున్నావా బావా? లేదు, ఇంట్లోనే ఉంటున్నా. నీకేమైనా ఫోన్ కాల్స్ రావాల్సిందా? సీక్రెట్స్ మాట్లాడుకోవాలా? నేను కంపల్సరీగా బయటికి వెళ్ళాలా? అయ్యో అదేం లేదు బావా, నేను ఒట్టిగా క్యాజువల్ గా అడిగాను. నేను కన్నింగానే సమాధానం చెప్పా. కాఫీ తాగి కంప్యూటర్ ముందు సెటిల్ అవుతాడు. నేను ఆ ముసలావిడికి ఈ చెవిలో ఒకటి పెట్టి ఆ చెవిలో ఇంకోటి ఊది బయటపడాలి. ఏం చేయాలి? కాఫీ ఇస్తే కరెక్ట్. ఉండు, అమ్మమ్మకి నీకు మంచి కాఫీ తీసుకొస్తాను. ఇది గ్యారంటీగా గ్రానీని బురిడి కొట్టి బజార్కి బయలుదేరుతుంది. బయలుదేరని టైం చూసి దీనికి నేను బ్రేక్ వేస్తాగా.
అమ్మమ్మ. ఏమిటే అంత నాచుగ్గా పిలుస్తున్నా? అలా పిలిస్తే అదో తృప్తి. అందమైన అమ్మమ్మని అలా నాజుగ్గా పిలవాలనిపించింది. నువ్వేదో నూనె రాయాలని ఆ పిలుపు పిలిచావు గాని విషయం చెప్పు. నూనె రాస్తే నేను జారి పడతా. అదేం లేదమ్మమ్మ, బజార్లో చిన్న పనుంది, వెళ్ళొద్దామని. నువ్వు వెళ్ళమంటే కారు తీసుకెళ్తా. ఏమిటా పని? మొదలెట్టింది కానీ గ్రాని నుంచి రిజల్ట్ రావాలిగా. ఇందులో ఏముంది చెవులో చెప్పడానికి? వెళ్ళరా. మొత్తానికి ఏదో బురిడి కొట్టి బయలుదేరుతోంది, చూస్తాం. వస్తానమ్మమ్మ. సరే వెళ్ళరా. డ్రైవర్! ఏంటి గ్రాని, డ్రైవర్ని పిలుస్తున్నావు? ఎక్కడికి వెళ్ళాలి? నేనెక్కడికి వెళ్ళటం లేదురా, అదే బయటికి వెళ్ళాలంటుంది. దేనికి? అదే ఆడవాళ్ళకి సంబంధించిన విషయంలే. నేను బయటికి బయలుదేరాను. రా స్వర్ణ, నేను తీసుకెళ్తాను. మీకు ఇంట్లోనే ఏదో పనుందన్నారు. మెయిల్ ఒకటి వచ్చింది, అర్జెంట్గా ఆఫీస్కి వెళ్ళాలి. మీరు ఆఫీస్కి వెళ్ళండి, నేను వేరే కార్లో వెళ్తాను. మీకు లేట్ అవుతుందేమో. అయినా మీ కార్లో వస్తే రిటర్న్ నేను ఎలా వస్తాను? పర్వాలేదు, నువ్వు కొనాల్సినవన్నీ కొన్నాక అటు నుంచి అటు ఆఫీస్కి వెళ్ళి మళ్ళీ వద్దాం. రా, సరదాగా వెళ్ళొద్దాం. ఇంకేమే, వెళ్ళిరా. వాడి మూడ్ చాలా బాగుంది, వెళ్ళరా. అంతా దాని బ్యాడ్ టైం. వెళ్ళవే. తెలివి నీ ఒక్కదాని సొంతం కాదు, బుక్ అయ్యావు. పద చెప్తాను. ఇంకేమే, వెళ్ళిరా. వాడి మూడ్ చాలా బాగుంది, వెళ్ళరా. అంతా దాని బ్యాడ్ టైం. వెళ్ళవే. తెలివి నీ ఒకదాని సొంతం కాదు, బుక్ అయ్యావు. పద చెప్తాను. పద. వెళ్ళవే. నచ్చిందమ్మా ఇది? చూడు ఎలా ఉంది. నచ్చలేదు. ఇది కాదు, ఆ పైన వైలెట్ కలర్ ఉంది చూడండి. కిందది. అది తీయండి. ఇది చూడండి. చూడండి, చాలా బాగుంది కదా. చూడండి సీత, ఈ చీర చూడమ్మా, నీకు నచ్చిందా? నాకంతగా తెలియదు అత్తయ్య గారు, మీరే సెలెక్ట్ చేయండి. నీకు నచ్చలేదు అంతేగా, ఇంకో చీర చూద్దాం. ఇది వదిలేయండి. ఇవాళ నీ పని అవుతుందిలే, చెప్తా. పళ్ళు చాలా బాగుంది, మెరూన్ కలర్ పళ్ళు. చూడమ్మా, బాగుందా? బ్లౌజ్ ఏమొచ్చింది? రన్నింగ్ వచ్చిందా? అమ్మా. చూడండి. వచ్చావా? దా కూర్చో. రావేమో అనుకున్నాను. నువ్వు ఆర్డర్ చేశాక దానికి ఇంకా తిరిగే ఉంటుంది. నువ్వు కొంచెం ఇలా జరగమ్మా, ఇలా జరుగు. ముందుకు రారా. చూడు, ఈ చీర బాగున్నట్టుంది. అవునవును, చాలా బాగుందండి. సీతకి చూపించండి. ఒరే, ఈ చీర చూడరా ఎలా ఉంది. ఇలా చూడు. చీర బాగుంది కానీ సీత గారికి నప్పదు. వదిన గారు, మనం ఇక్కడ అవసరం లేదులేండి. మనం మనకు కావాల్సిన చీరలు చూసుకుందాం. మీకు కావాల్సిన మీరు చూసుకోండిరా.
ఆ చీర ఇవ్వండి. బాగుంది కదా? ఏంటి మీరు దేని గురించి అనుకుంటున్నారు? నువ్వు బాగుంది అన్నది దేని గురించి? మీరేమనుకున్నారో చెప్పండి. అన్నది నువ్వు, నేనెలా చెప్తాను? నేను చీర గురించి అన్నాను. నేను దాని గురించే అనుకున్నాను. మరి దానికే అంతలా అదోలా అడగడం దేనికి? నీ ఉద్దేశం తెలుసుకోవడానికి. సర్లేండి. ఒరే రఘురాం, ఈ చీర చాలా బాగుంది. సీతకి ఈ చీర నప్పుతుందా? నీకే నచ్చినాయి చెప్పరా? వారి టేస్ట్కి నేను నప్పను. నా ఇష్టం వారికి నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. వారి ఇష్టాలని చిన్న విషయంలో అలా కాదు ఇలా, అది కాదు ఇది అనడం ఎందుకు? జీవితమే నా ఇష్టంతో పని లేకుండా సాగిపోయే పరిస్థితి తెచ్చి ఇప్పుడేదో నా ఇష్టానికి విలువిచ్చినట్టు, విశాల హృదయం ఉన్నట్టు మాటలు మాట్లాడుతున్నాడు. మాటలు. ఇది కూడా త్యాగం కింద లెక్కేమో. వదిన గారు, ఈ చీర చాలా బాగుంది. అవును వదిన గారు, చాలా బాగుంది. అమ్మా, మీరు సారీస్ చూస్తూ ఉండండి, నేను నా బట్టలు సెలెక్ట్ చేసుకుంటాను. సరేరా. సీతగారి కన్నా నాకు సెలెక్షన్ పెద్దగా రాదమ్మా. రంగులు, కాంబినేషన్స్, దగదగాలు, మెరుపులు నాకు తెలియవు. నాకు తెలిసింది సెంటిమెంట్, జడ్జిమెంట్, కమిట్మెంట్. ఐఎమ్ పూర్ ఇన్ టేస్ట్. సీత, ఇదెలా ఉందమ్మా? వదిన గారు, ఈ చీర, ఈ చీర, ఈ రెండు చీరలు, ఆ బ్లూ చీర అది ప్యాక్ చేయమని చెప్దామా? అలాగే. ఏంటి బిర్ర బిగుసుకొని కూర్చున్నావు? జోకులు, సెటైర్లు, అందమైన బావా, ఆవు పాల కోవా అంటూ తెగ పాటలు పాడతావుగా. అలా ఉన్నావే? అదే పాటలు గుర్తు తెచ్చుకుంటున్నాను బావా. పోనీ నీలా నేను ఓ పాత పాట పాడినా? నువ్వా? పాట? నీ అంత సింగర్ని కాకపోయినా నాకు సిచ్యుయేషన్ సింగింగ్ తెలుసమ్మా. పాడినా? పాడు. పాడక పాడక పాడతా అనే వాళ్ళని వద్దు అంటే బాధపడతారు. పాడి కక్కేసుకో. కక్కేసుకోయండి. కసి. కసా? అవును, పాడతా అన్నప్పుడే అర్థమైంది. పాడి. పాడతా అని నువ్వని నన్ను షటప్ అంటావేంటి? పాడు. ఆయన ఏం పాడతారులే, చిక్కింది లేడి కూన అనేగా. ఏంటి మళ్ళీ ఎక్కడి నుంచైనా తోసేస్తా, చంపేస్తా ఇలా అంటానికేనా నేను తీసుకెళ్తా అని తీసుకొచ్చా? అన్నిసార్లు అవే ప్లాన్లు ఉండవు. అంటే రకరకాల ప్లాన్లు వేస్తూనే ఉన్నావన్నమాట. చూడు బావా, ఎన్నేసినా నా దగ్గర ఉన్న ఒక్క లెటర్ చాలు. సర్లే, అది చూద్దాం.
చెప్పిన షాప్ ఇదే.